గజ్వేల్ పట్టణం అపన్న హస్త మిత్ర బృందం కార్యాలయం వద్ద 120వ సేవా కార్యక్రమం నిర్వహించారు. కిడ్నీ వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్న మహిళలకు 20,000 ఆర్థిక సహాయం అందజేశారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన సుంచనకోట శ్యామలకు 10 ఏళ్ల క్రితం 2 కిడ్నీలు పనిచేయకుండా పోయాయి. ఆమె భర్త ఎల్లాగౌడ్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ చికిత్స చేయించారు. 2 ఏళ్లకు పైగా డయాలసిస్ చేయించగా కుటుంబంపై భారీ భారం పడింది. 2020లో శ్యామల తల్లి నర్సమ్మ కిడ్నీ దానం చేయడంతో మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఇందుకోసం కుటుంబానికి ఉన్న 2 ఎకరాల వ్యవసాయ భూమిలో 1.5 ఎకరం అమ్మకానికి పెట్టి చికిత్స ఖర్చులు తీర్చారు. ప్రస్తుతం శ్యామల ఒకే కిడ్నీతో జీవనం సాగిస్తోంది. ప్రతి నెల మందుల కోసం 30,000 వరకు ఖర్చవుతుండటంతో కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతోంది అని తెలిపారు. ఇటీవల మందులు సమయానికి అందక ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మళ్లీ ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. మిగిలిన 1/2 ఎకరం భూమి చెరువు నీటిలో మునిగిపోతుండటంతో విక్రయించలేని పరిస్థితి నెలకొంది. గ్రామంలోని పెంకుటిల్లు దెబ్బతినడంతో ప్రస్తుతం అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. వారి దయనీయ పరిస్థితి తెలుసుకున్న ఆపన్న హస్త మిత్ర బృందం అధ్యక్షుడు పాషికంటి భాలచంద్రం ఆధ్వర్యంలో 20,000 నగదును అందజేశారు. మరెవరైనా సహాయం చేయాలనుకుంటే 9346255858 నెంబర్లను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పాషికంటి భాలచంద్రం, ప్రధాన కార్యదర్శి కటుకం శ్రీనివాస్, కోశాధికారి కొల్లూరి శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన అపన్న మిత్ర బృందం ఆధ్వర్యంలోని 120వ కార్యక్రమం ఇంకా కూడా మా పైన చదివించాలంటే కూడా సరిపోతలేదు సార్. MBA ఎగ్జామ్ పోయింది, మస్తు బాధపడ్డాడు. నెక్స్ట్ ఇయర్ చేసుకున్నాను తీరాను. కింద కూడా పొలం అంతా అంటే అది తీసుకుంటే చెరువులో నీళ్ళు వస్తాయి. ఇక ఎట్లా అని మా తమ్ముడిని కూడా తీసుకోవాలంటే కూడా తీసుకుంటాడు. తీసుకోకుండా సరే అనుకుంటా నెక్స్ట్ ఇయర్ అదుగుతాను. ఇక చెప్పలేదు సార్. ఇప్పుడు మీకు ఏం కావాలి? ఏమైనా సాయం చేయమని లక్షణాలు చెప్పింది సార్. వెళ్తే అంటే 2 నెలలకు ఒకసారి సార్ తీసుకురమ్మంటాడు. 2 నెలలకు సార్ కూడా తీసుకోవద్దు. 4 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది. కారు ఒకే కావాలని బండి మీద బస్సు మీద పోవడానికి కాదు. కారు తీసుకుపోతే 3,000 అలా చెస్ట్ చేస్తే 4,000 అవుతాయి. ఇంకా ఎక్కువ చేస్తే ఇంకా ఎక్కువ అవుతాయి అని సార్ని బతలాడుకుంటా కూడా తీసుకోవద్దు సార్. ఎప్పుడు పైసలు ఉన్నప్పుడైనా తీసుకుపోయి చెస్ట్ చేసుకోవచ్చు. ఇక మందులు అయితే రెగ్యులర్గా ఒక 2-3 రోజులు అటు ఇటు అయినా కానీ మా చిన్న బొమ్మ అంటే పోయేస్తాడు. చచ్చిపోతుందేమో అని వాడు తీసుకొని వస్తాం. మందు మేము ఇవ్వకుండా చేసి ఇలా ఒక్క 7,000-8,000 అయితే ఇస్తారు. ఎవరన్నా దయచేసి మేమంటే తట్టుకున్నాం సార్. ఇంకా బీదోళ్ళు కూడా ఇంకా చచ్చిపోతారు సార్. ఎందుకంటే నేను ఆడవాళ్ళు బాగా చేస్తాను. నేను అమ్మాయిలు కూడా వెళ్తాను సార్. చెట్లకి అమ్మాయిలు కూడా చేస్తాను. ఒకసారి అది నాకు ఆపరేషన్ అయినప్పుడు చెప్తే అయిపో అని నాకు ఆపరేషన్ అయినప్పుడు రమ్మని అన్నారట. అంటే ఇక నాకు అక్క ఇబ్బంది ఉంది రానని చెప్పినట్టు కానీ ఇట్లా అక్కకి ఆపరేషన్ అవుతుందని చెప్తే వాళ్ళు అప్పుడే వస్తువులు ఇస్తుందేమన్నా హాస్పిటల్కి వచ్చి ఒక మాట చిరంజీవి సార్కి చెప్పనందుకు నాకు ఒకసారి ఆడికి ఆయన దగ్గరికి పోవాలని గదే కోరుకుంటున్నాను. ఎంత ఇబ్బంది ఛాన్స్ అప్పుడు ఉండే కానీ ఇప్పుడు అంత పట్టించుకుంటలేరు అని వీడు వెళ్తామంటే వద్దంటున్నారు. ఆలోచిస్తలేరు. ఇట్లకెళ్ళి మీకు ఎవరైనా సహకరిస్తే సరిపోతుంది. ఏ తరమైనా ఎవరైనా సరిపోతుంది. మీ ఆశ అది ఉంది ఒకటి. అన్నిటికంటే ఒకటైతే ఆయన దగ్గర పోవాలని ఏమన్నా ఆశ మీరు చూసిన వాళ్ళు కూడా ఎవరన్నా స్పందిస్తుండొచ్చు. నేను ఇప్పుడు చిరంజీవి గారిని కలవాలని ఉంది. మన ఆపన్న హస్త మిత్ర బృందం చేసే సహాయ కార్యక్రమం 120ది. ప్రస్తుతం మనం ఈ సహాయము మన కార్యాలయం వద్ద చేస్తున్నాం. ఇక్కడ మనము సహాయం తీసుకునే వారిని చూస్తున్నాము. చుంచనకోట శ్యామల ఎల్లగౌడ్ కుటుంబ సభ్యులు దౌలతాబాద్ మండలంలోని తిరుమలాపూర్ గ్రామానికి చెందినవారు.
పాపం శ్యామల గారు గత 10 సంవత్సరాల క్రితము కిడ్నీ వ్యాధితో బాధపడుతుందని తెలుసుకొని ఆమె శక్తి మేరకు డయాలసిస్ ఒక 5 ఏళ్ళ దాకా పోరాటం చేసిరు. డయాలసిస్ చేసుకుంటూ పోతే ఈ సమస్య కిడ్నీ సంబంధించిన బాధలు కానీ తన వరకు వచ్చినప్పుడు తెలుస్తుంది అని బాధ ఏందనేది. వాస్తవానికి ఏంటంటే ఏదో అంటుంటారు, డయాలసిస్ అంటారు, ఇది అది అంటుంటారు. వాళ్ళ చిన్న కుటుంబము, ఆయన వృత్తిరీత్యా గౌడ్స్ ఏదో చేసుకుని బతుకునే టైంలో ఒక పీడకల్లాగా కిడ్నీ ఖరాబ్ అయిందని చెప్పగానే డయాలసిస్ ప్రాసెస్లో వాళ్ళంతా తిరగడానికి 5 ఏళ్లలో వాళ్ళ చిన్న ఒక 20 లక్షల ఖర్చు అయిందంట. ఆ తర్వాత కిడ్నీ మార్చాలంటే మన బంధుత్వాలు అవన్నీ అర్థమవుతుంటాయి. ఈ రోజుల్లో అసలు రక్తబంధాలు కూడా చాలా దూరం అవుతున్నాయి. కిడ్నీ ఇవ్వాలంటే అంత ఏడ దొరకదు మార్కెట్లో. ఒక మనిషి నుండే ఇవ్వాలి. ఫస్ట్ కిడ్నీ డయాలసిస్ వాళ్ళకు కొన్ని రోజుల తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ట్రాన్స్ప్లేషన్ ఒక రక్తబంధాలకే ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కావాలి. అక్కడ వాళ్ళ తల్లి దేవతలాగా వాళ్ళ అమ్మవారు నరసమైనటువంటి ఆమె పెద్ద మనిషి కిడ్నీ ఇస్తుంది ముందుకు వస్తే కిడ్నీ మార్చడానికి చాలా ఖర్చుతో కూడుకున్న పని. 5-10 లక్షల ప్రాసెస్ అది. వాళ్ళ ఉన్న స్థాయిలో సారవంతమైన భూమిని 2 ఎకరాల భూమిని అమ్ముకొని తక్కువ ధరల, ఎందుకంటే ఈమె బతకాలని వాళ్ళు తెలిసిన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కిడ్నీ వాళ్ళ అమ్మ ఇస్తే దానం చేసుకున్నారు. ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసి ఇప్పుడు ప్రస్తుతం నడిపిస్తున్నారు. కానీ ఇక్కడ నుంచి ముందుకు నడవాలంటే నెలకు ఖర్చుతో కూడుకున్న పని. అంటే పక్కా వాళ్ళు మెడిసిన్స్ వాడాలి, ఎవ్రీ రివ్యూ డాక్టర్స్ విజిట్ కావాలి. వాళ్ళ అమ్మకు కిడ్నీ ఇచ్చే వాళ్ళకు ఉంటుంది ప్రాబ్లము, తీసుకునే వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు పోరాటం చేసి ఇప్పుడు ప్రతి రోజు హాస్పిటల్ పోయి చికిత్స చేయించుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు మనల్ని ఏం అడుగుతలేరు. ఎకరాల భూములు పోయినా, ఇది పోయినా, పైసల అప్పులైనా, కేవలం మేము ఇప్పుడు ఇన్ని రోజులు పోరాటం చేసి ఈ స్థాయికి వచ్చినాం. దయచేసి ముందుకు జరగాలంటే నెలకు మాకు మందుల ఖర్చు కొద్దిగా సహాయం చేయమని వాళ్ళు ఎంత చేయాలో అంత చేసినా మాతో అయితలేదు సార్, కొద్దిగా సహాయం చేయమని ఈ విషయం బయటకు చెప్పుకుంటే మా క్లాస్మేట్ అయిన రామసాగర్ లక్ష్మీనారాయణ గారు ఈ విషయం మా దృష్టి తెస్తే మా కార్యవర్గ సభ్యులతో ఇది చర్చించి ఇక వేరే కార్యక్రమాలు ఉన్నవన్నీ పక్క పెట్టి హాస్పిటల్ విషయం కాబట్టి మా శక్తి మేరకు వీళ్ళకి ఒక 20,000 నగదు అందజేస్తున్నాం. దీన్ని చూసి మన గ్రూప్ నుంచి కూడా కొందరు వ్యక్తిగతంగా స్పందించి బాలశేఖర్ రెడ్డి వాళ్ళ అత్తగారు ఫ్యామిలీ ఆ ఊరేనట, ఆయన శక్తి మేరకు 1000 రూపాయలు ఇంకా తలవంతా కూడా ఇస్తున్నారు. దయచేసి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారు వీళ్ళ నెంబర్ ఇస్తామండి. ఎంతో కొంత వాళ్ళంతా ఒక స్థాయిలో సెటిల్ అయ్యారు. రేపు జీవితం గడవాలంటే మందుల ఖర్చుల కోసం మీ అంత సహాయం చేయాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎల్లాగౌడ బాధితులు వాళ్ళకు ఒక 7 సంవత్సరాల నుంచి కిడ్నీ తోటి చాలా బాధపడుతుంది. ప్రస్తుతానికి ఆమెకు ఆపరేషన్ కూడా వాళ్ళ మదర్ ఇస్తే కూడా ఆపరేషన్ కూడా కిడ్నీ చేయించారు. అప్పటి నుంచి కూడా వాళ్ళకు మెడిసిన్ వాడాలంటే ఎలాంటి ఆస్తులు లేక ఉన్న ఒక 2 ఎకరాలు ఉంటే ఆ 2 ఎకరాలు కూడా అమ్ముకొని కూడా అయిపోయింది. ప్రస్తుతానికి కూడా ఎలాంటి రూపాయి లేకుండా ఆయన పని చేసుకోవాలని ఆమె సేవ చేయడము, మళ్ళీ ఎక్కడ లేకుండా వాళ్ళకి మెడిసిన్ తేవడము, పోతే ట్రాన్స్పోర్ట్ ఎలాంటి రూపాయలు లేదని ఒక మన సోషల్ మీడియా ద్వారా మన సభ్యులండి శ్రీనివాస్ గారి ద్వారా మాకు తెలిసి మేము అక్కడికి కూడా ఆ విలేజ్ కూడా తెలుసుకొని కొంతమంది కూడా తెలుసుకుంటే వాస్తవానికి వాళ్ళు చాలా ఇబ్బందిగా ఎదుర్కొంటారు. వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడం చెప్పింది. మనం ఎంతో కొంత సాయం చేద్దామనే కమిటీ మనం వాళ్ళ దృష్టి తీసుకొస్తే వాళ్ళు మాకు కూడా తెలిసింది ఇవ్వాల్సిన ఉద్దేశంతో మా వంతు సాయంగా ఈరోజు అపన్న స్మిత్ర బృందం 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.